కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కలిసి రాని సెంటిమెంట్ జోలికి పోకూడదు. ఫ్లాప్ సెంటిమెంట్ ను హిట్ గా మారుద్దామని పవన్ అనుకుంటే ఎదురు దెబ్బే తగిలింది. ఇంతకీ పవర్ స్టార్ కు కలిసి రానిదేంటో చూసేద్దామా? ఉస్తాద్ భగత్ సింగ్ లో రీమిక్స్ సాంగ్ పెట్టాడు హరీష్ శంకర్. రీమిక్స్ సాంగ్ అంటే ఫ్యాన్స్ సహజంగా ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. కానీ కొంతమంది డీలా పడిపోయారు. పవన్ సినిమాలో రీమిక్స్ ఉంటే అది ఫ్లాపే అవుతుంది. చివరికి ఆ భయమే నిజమయ్యింది. తొలి ప్రేమలోని మనసై సాంగ్ పవన్ శ్రీలీలపై బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా తీశారు. సినిమా పాటలన్నింటిలో ఈ రీమేక్ సాంగే బాగున్నా హైలైట్ గా నిలిచిన సినిమా ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ ను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పవన్ సినిమాలో రీమిక్స్ సాంగ్ కొత్తేమీ కాదు. పవర్ స్టార్ డైరెక్ట్ చేసిన జానీలో చిట్టి చెల్లెలు సినిమాలోని ఈరేయి ఎంతో తీయనిది పాటను పెట్టుకున్నాడు. పాట హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కు రీమిక్స్ సాంగ్స్ కలిసి రాలేదు. ఏఎన్ఆర్ మూవీ అభిమానం మూవీ నుంచి ఓ బస్తీ దొరసాని పాటను తీన్మార్ మూవీ కోసం రీమిక్స్ చేశాడు మణిశర్మ. ఇలా రీమిక్స్ చేసిన 2 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇదొక సెంటిమెంట్ గా మారింది. దీంతో మరోసారి రీమిక్స్ జోలికి వెళ్లలేదు. ఉస్తాదులో రీమిక్స్ సాంగ్ ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ భయపడ్డా ఈసారి తన సినిమాలోని పాటనే రీమిక్స్ చేయడంతో సినిమా హిట్ అని కామెంట్స్ చేశారు. సొంత రీమిక్స్ కు సెంటిమెంట్ వర్తించదు అని నమ్మారు. అయితే ఫ్యాన్స్ భయపడినట్టు ఫ్లాప్ సెంటిమెంటే గెలిచింది.